With the rising fuel prices and growing concerns over higher ethanol blending in petrol, Telangana needs to accelerate its transition towards electric mobility. The city currently has around 800 public charging stations. However, this is unable to keep the pace with the growing number of electric vehicles. The city currently has over 2 lakh EVs. However, when these figures are compared with Bengaluru, the city has over 4,000 public charging stations. గత సంవత్సరం నుంచి చూస్తే ఈ హైదరాబాద్లో రైడర్స్ ఎక్కువగా పెరగడం జరిగింది. మనకి ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా ఎక్కువ మొత్తాదులో రైడర్లు తీసుకోవటం, అదిగాక మరి రైడర్లు మిగతా పనులు కాకుండా ఈ స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్ మరియు బిగ్ బాస్కెట్ ఈ సంస్థల ద్వారా ఎక్కువగా పెరగటం వల్ల వెహికల్స్ కూడా అధిక మోతాదులో తీసుకోవడం జరిగింది. అలాగే ఈ బ్యాటరీ ఏదైతే సన్ మొబిలిటీ వాళ్ళు ఉన్నారో ఈ యూనిట్లు కూడా ఎక్కువ శాతం పెంచితే మాకు ఎటువంటి సమస్య లేకుండా ఉంటుంది. చూడండి, శ్రీనగర్ కాలనీలో చూస్తే అక్కడ క్లోజ్ చేశారు. ఇక్కడ మనకి ఈ చుట్టుపక్కల ఏదైనా కానీ 5 కిలోమీటర్స్ లోపు ఈ బ్యాటరీ స్టేషన్ ఒకటే ఉంది. ఈ యూనిట్లు కూడా రోడ్ నెంబర్ 2 నుంచి రోడ్ నెంబర్ 12లో కూడా ఒక 3-4 స్టేషన్లు పెడితే నియర్ బై లొకేషన్లో ఈ ఏరియా వాళ్ళకి మంచి ఫెసిలిటీస్ ఉంటాయి. రైడర్ల కష్టాలు ఎవరు పట్టించుకోవట్లేదు. వాస్తవంగా అయితే మామూలుగా అయితే వర్షాలకు కానీ ఇబ్బందులు పడుతూ మా పనులు మేము చేసుకున్నా కానీ మాకు సౌకర్యం లేకుండా ఇలాంటి బ్యాటరీ స్టేషన్లు ఇంకా పెంచకుండా సింగిల్గా ఒకటే స్టేషన్ ఉండటం వల్ల చాలా ఇబ్బందికి గురవుతున్నాం మేము. ఒక్క బ్యాటరీ మార్చుకోవడానికి కనీసం మాకు 2 గంటలు పడుతుంది. 2 గంటలు వెయిట్ చేసి అటు ఆర్డర్లు కొట్టలేక కస్టమర్లకి ఇవ్వలేక మేము మంచి డెలివరీ సౌకర్యం లేకుండా మాకు ఇబ్బంది కలుగుతూ ఉంది. ये ईवी का चार्जिंग पॉइंट यहाँ पे 3 है, लेकिन बहुत टाइम लग रहा। तो कभी कभी 1-2 घंटा लगता है, वेटिंग करना पड़ता है। सब आदमी इधर ही आता, फिर चार्जिंग लेट हो रहा, शायद इसका थोड़ा प्रॉब्लम है। तो लेट हो रहा, फिर कभी कभी जल्दी होता, कभी कभी 1-2 घंटा ऐसा रुकना पड़ता। फिर कभी कभी ये बार बार खराब होता रहता। थोड़ा बनाए तो हम लोग को थोड़ा ईजी रहता काम करने को भी, थोड़ा ये सब करने को भी। आप लोग गवर्नमेंट वाले सपोर्ट करते तो थोड़ा हम लोग को भी ईजी रहता काम करने के लिए। और यहाँ पे थोड़ा ये फैसिलिटी भी थोड़ा चौथा वाला थोड़ा बड़ा बनाए तो थोड़ा अच्छा रहता सबके लिए। सब आदमी इधर ही आता, फिर ये एरिया में स्टेशन यही है। बहुत दूर दूर जाने को भी बैटरी खत्म होता तो ढकल के लेना पड़ता, बहुत तकलीफ हो रहा है यहाँ पे। इसलिए थोड़ा अच्छे से बनाए तो भी आप लोग के लिए अच्छा रहता।